శ్రీమాత్రే నమః. గరుడ పురాణం అనేటువంటి పుస్తకం ఇంట్లో చదవచ్చా, చదవకూడదా? చదవాల్సి ఉంటే ఎటువంటి సమయాల్లో చదువుకోవాలి? అసలు దానికి కావాల్సినటువంటి నియమాలేమిటి అనేటువంటి అంశానికి వస్తే, వ్యాసుడు రచించినటువంటి 18 పురాణాలలో గరుడ పురాణం ఒకటి. ఈ యొక్క పుస్తకంలో పాపాత్మల గురించి, వారు చేసినటువంటి పాపాల ద్వారా ఏ నరకాన్ని పొందుతాడో శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పినటువంటి విషయాలు ఇంట్లో ఉండొచ్చా, ఉండకూడదా అనేటువంటి అపోహ ఉన్నది. కాబట్టి ఈ పుస్తకాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు. వీటితో పాటు పురాణాలకు సంబంధించినటువంటి పుస్తకాలు ఏవైనా సరే ఇంట్లో పెట్టుకోవచ్చు. కాబట్టి మనిషి గతించినప్పుడే కాకుండా ప్రేతకర్మకు సంబంధించినటువంటి అంశం కూడా ఈ పుస్తకంలో ఉండటం వలన చాలామందికి ఈ యొక్క పుస్తకం చదవచ్చా, చదవకూడదా? ఈ యొక్క పుస్తకం మనం ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే స్నానం చేసి ఈ యొక్క పుస్తకాన్ని చదువుకోవచ్చు. ఇంట్లో